తుఫాను ప్రభావంతో వర్షాలు, జోరందుకున్న సాగు, ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం, అటవీ అమరవీరులకు నివాళి, పీఎం జనమాన్, పీఎం శ్రీ పథకాల సమీక్ష, జాతీయ లోక్ అదాలత్, ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవ వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. తుఫాను ప్రభావంతో ఈ నెల మొదటి వారంలో జిల్లాలో సగటున 93.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంతంలోని సాగు, తాగునీటి వనరులైన గుండ్లకమ్మ, సగిలేరు, ఉప్పుటేరు, తీగలేరు వరద నీటితో ఉప్పొంగాయి. కంభం చెరువుకు భారీగా నీరు చేరింది. గుండ్లకమ్మ జలాశయంలోకి వరద నీరు వచ్చింది. ఈ వర్షాల వల్ల పత్తి, పొగాకు, కందితో పాటు కూరగాయల సాగు జోరందుకుంది. ఈ నెల మొదటి వారంలోనే 27,000 హెక్టార్లలో అదనంగా పంటలు సాగయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వరద బాధితులకు అండగా జిల్లా యంత్రాంగం, ప్రజలు, ప్రజాప్రతినిధులు నిలిచారు. విజయవాడలోని వరద బాధితుల కోసం జిల్లా నుంచి 35 పడవలు, 15 ట్రాక్టర్లు, జనరేటర్లు, ఆహారం, మంచినీరు పంపారు. ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ప్రతిరోజు 150,000 మందికి ఆహారం పంపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సహాయ సామాగ్రిని వరద బాధితులకు అందించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ పథకంపై జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఈ నెల 11వ తేదీన దోర్నాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పీఎం జన్మన్ పథకంలోని 11 అంశాలను జిల్లాలోని 88 గిరిజన ఆవాస ప్రాంతాల్లోని వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. పీఎం జన్మన్ పథకం లక్ష్యాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని గురించి గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఊరు వాడ పందిళ్లు వేసి వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి పూజలు చేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమాలు కూడా వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి పూజలు ప్రారంభం కాగా 9వ తేదీ నుంచి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గణేష్ నిమజ్జనాలు అధికంగా జరిగే కొత్తపట్నం తీర ప్రాంతంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి విషయాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ నెల 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 62 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 4,447 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె శ్యాంబాబు తెలిపారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఈ నెల 12వ తేదీన మార్కాపురం, గిద్దలూరు అటవీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అడవుల సంరక్షణలో అమరులైన సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద మార్కాపురం డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గిద్దలూరు అటవీ కార్యాలయంలో అటవీ శాఖ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వైవి నరసింహారావు అమరవీరులకు నివాళులు అర్పించారు. జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన 33 పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై ఈ నెల 11వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి డి సుభద్ర సమీక్షించారు. ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, మండల విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరిసరాల శుభ్రతపై మానవహారాలు, స్వచ్ఛతా పరుగు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఈ నెల 13వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం నిర్వహించే వరకు ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన వ్యాఖ్యానం ఎంవిఎస్ ప్రసాద్, ప్రకాశం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.